పానిక్ అటాక్స్ అంటే ఏంటి? సడెన్‌గా వాళ్ళ గుండె దడ పెరిగిపోతుంది. గుండె విపరీతంగా కొట్టుకుంటుంది. నేను చనిపోతానేమో అన్న ఇంపెండింగ్ డూమ్ అంట. అన్నంత భయమొస్తుంది. సో, వాళ్ళు ఆబ్వియస్‌లీ దే రష్ టు ద హాస్పిటల్స్. హాస్పిటల్‌కి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఈసీజీ కానీ, ఎకోకార్డియోగ్రామ్ కానీ, ఈవెన్ 24 అవర్స్ మానిటరింగ్ గాని చేసినప్పుడు, మీరు ఫిజికల్‌గా చాలా ఫిట్‌గా ఉన్నారండి. మీ హార్ట్ అంతా బాగుంది. ఈ స్ట్రెస్ వల్లే మీకిలా జరుగుతుంది అని చెప్తారు. మరి స్ట్రెస్‌ని ట్రీట్ చేసేదెవరు? యాక్చువల్లీ సైకియాట్రిస్ట్. సో, నేనేం చేస్తాను ఈ పానిక్ అటాక్స్ గురించి తెలుసుకుందాం. సో, నేను డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్సువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబీహెచ్‌పీ హైదరాబాద్. నేను స్పెసిఫిక్‌గా ఈ పానిక్ అటాక్స్‌ని తగ్గించడానికి ఆబ్వియస్లీ యాంగ్జోలైటిక్స్, యాంటీ డిప్రెసెంట్స్ పెట్టాల్సొస్తుంది. దీంతో పాటు మనము రిలాక్స్ థెరపీ అంటాం. రిలాక్స్ థెరపీలో ఏం జరుగుతుంది అంటే బ్రెయిన్‌లో న్యూరో హార్మోన్స్, ఈ హ్యాపీ హార్మోన్స్ అంటాం మన వాడుక భాషలో. ఈ హ్యాపీ హార్మోన్స్‌ని ఇంప్రొవైజ్ చేయడం ద్వారా న్యాచురల్‌గా వాళ్ళకి స్లీప్ అనేది ఇంప్రొవైజ్ అవుతుంది. ఈ రిలాక్స్ థెరపీ అనేది సెషన్స్ వైస్ ఇవ్వాల్సొస్తుంది. చిన్నగా నేనేదో హాస్పిటల్‌లో అడ్మిట్ చేసి ఇంజెక్షన్స్ ఇవ్వటము, వాళ్ళకి పెద్ద ట్రీట్మెంట్ పెట్టటము, నిద్ర మాత్రలు పెట్టటం కాదండి. ఇది బేసిక్‌గా ఒక రిబ్బన్ లాంటిది మన మెదడుకు తగిలించేసి, దాన్ని బ్రెయిన్‌లోని ఈ ఫ్రాంటల్ లోబ్స్‌లోను అండ్ ఈవెన్ ఆక్సిపిటల్ లోబ్‌లోను ఒక నోడ్స్ ఉంటాయి. అవి స్టిమ్యులేట్ చేయటమే ఈ రిలాక్స్ థెరపీ. దీని ద్వారా హ్యాపీ హార్మోన్స్ ఇంప్రొవైజ్ అవుతాయి. ముఖ్యంగా పానిక్ అటాక్స్ కానీ, యాంగ్జైటీ అటాక్స్ కానీ తగ్గుతాయి. సో, అంటే బేసిక్‌గా ఎలా తగ్గుతాయి? హార్ట్ అంతా బాగున్నా గానీ, ఉన్నట్టుండి హార్ట్ ఎనీ ట్రిగ్గర్స్, ఈవెన్ ఫోన్ కాల్ గూడా ట్రిగ్గర్స్ యువర్ యాంగ్జైటీ అటాక్స్ ఆర్ పానిక్ అటాక్స్. మరి ఫోన్ కాల్ రాకుండా మనం జాగ్రత్తలు తీసుకోలేంగా. 10 మందితో మాట్లాడేటప్పుడు ఏవైనా ట్రిగ్గర్స్ ఉంటాయి. అన్నిటికి మనం భయపడలేంగా. ఇది ఒక డిజార్డర్ అనేది గుర్తించండి. ఇది అన్నీ అవాయిడ్ చేసుకుంటూ ఇంట్లో కూర్చుంటే ఎవరికైనా పానిక్ అటాక్స్ రావు. అన్నిటికి మనం ఎక్స్‌పోజ్ అయ్యి ట్రిగ్గర్స్ ఉన్నా గానీ ధైర్యంగా మన పని చేసుకోగలిగినప్పుడే మనం నార్మల్ అని అర్థం. ఇవి పానిక్ అటాక్స్ ఉంటే ఈ జనరలైజ్డ్ యాంగ్జైటీగా గుర్తించండి. దీనికి మనం మైండ్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. హ్యాపీగా మీ పానిక్ అటాక్స్ కానీ, ఈ యాంగ్జైటీ అటాక్స్ కానీ తగ్గుతాయి. తగ్గడమే కాదు, మళ్ళీ మళ్ళీ రాకుండా కూడా చేయొచ్చు. సో, దీనికి మెయిన్ సైంటిఫిక్ రీజన్ ఏంటి అంటే మన హ్యాపీ హార్మోన్స్‌లో ఇంబాలెన్స్. ఆ ఇంబాలెన్స్‌ని ట్రీట్ చేయడమే మెడికేషన్స్ ద్వారా కానివ్వండి, మన రిలాక్స్ థెరపీ ద్వారా కానివ్వండి చెయ్యొచ్చు. సో, దీని ద్వారా ఏం ఇంప్రూవ్ అవుతుంది? మన కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. కాన్సంట్రేషన్ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి. డైలీ యాక్టివిటీస్ అన్నీ ఇంప్రొవైజ్ అయ్యి, బయోలాజికల్ ఫ్యాక్టర్స్ అన్నీ ఇంప్రూవ్ అయ్యి, పానిక్ అటాక్స్ అనేటివి తగ్గుతాయి. సో, ఈ రిలాక్స్ థెరపీ ఏంటి అంటే మన మజిల్స్‌కి ఎలాగైతే ఫిజియోథెరపీ చేసి మజిల్‌ని స్ట్రెంథెన్ చేసుకుంటామో, రిలాక్స్ థెరపీ ద్వారా మైండ్‌లోని హ్యాపీ హార్మోన్స్‌ని ఇంప్రొవైజ్ చేసి ఈ యాంగ్జైటీ అటాక్స్‌ని తగ్గిస్తాం. ఇది చాలా సింపుల్‌గా చెప్పడానికి క్లారిటీ. సో, ఈ రిలాక్స్ థెరపీ ఏంటంటే అడ్మిషన్స్ ఏముండవు. బేసికల్లీ ఇది ఒక హాఫ్ అన్ అవర్ మీరు హాస్పిటల్‌లో స్పెండ్ చేసి రిలాక్స్ అయ్యి వెళ్ళాల్సొస్తుంది. ఇది చాలా సింపుల్ టెక్నిక్. వాకింగ్ టెక్నిక్ అంటాము. రావటం, రిలాక్స్ థెరపీ తీసుకోవటం, వెళ్ళిపోవటం. ఇది ఒక హాఫ్ అన్ అవర్ టెక్నిక్. ఇది మీరు సూటబుల్లా అని నేను ఎగ్జామిన్ చేసుకోవాల్సొస్తుంది. ఇంకేమన్నా కోమార్బిడిటీస్ ఉన్నాయా నేను చూస్తాను. దాని ద్వారా మీరు ఈ పానిక్ అటాక్స్‌ని ఈజీగా రివైవ్ చేసుకోవచ్చు. థాంక్ యూ.